వచనంలో నేను నా తల్లి గర్భంలో నుండి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. దేవుడు మనల్ని ఎలా పంపించాడు, ఎలా ఉంచాడు, దేవుడు మనల్ని ఎలా పంపించాడు, ఎలా ఉంచాడు అన్న విషయాన్ని, అలాంటి ధనవంతుడు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు, ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరమై వచ్చి తిని, దిగంబరమై వస్త్రహీనుడిగా వచ్చి తిని, దిగంబరమై పోతుని, దిగంబరమే మళ్ళీ తిరిగి అక్కడికే తల్లి గర్భము నుండి వచ్చిన దేహము దేవుడి యొక్క జీవాత్మ కలిగి వస్తుంది. భూగర్భంలోకి ఆ యొక్క దేహమును విడిచిపెట్టి దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి తల్లి గర్భము నుండి దిగంబరం వచ్చింది, దిగంబరంగానే పోతాను. కానీ దిగంబరంగా వచ్చింది కానీ నాకు భార్య, 7 కుమారులు, 3 కుమార్తెలు, బహుమంది పనివాళ్ళు, బహు ఎడ్లు, బహు ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, చాలా చాలా అనుగ్రహించిన దేవుడు ఆయన అనుగ్రహించాడు నాకు అని సాక్ష్యం చెప్తున్నాడు. అవన్నీ పోతే ఆవిడ భార్య సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, నేను ఎంతకాలం దేవుడు దేవుడు అని నువ్వు ఆరాధిస్తావు, నువ్వు ఎంతకాలం నీ బిడ్డలు చచ్చిపోయారు, నీకు ఇంకా దేవుడి మీద భక్తి పోలేదా? నీ కుమార్తెలు చచ్చిపోయారు, నీకు భక్తి పోలేదా? నీ పనివారు నేను వదిలేసి వెళ్ళిపోయారు, భక్తి పోలేదా? నీ యొక్క పశువులు చచ్చిపోయి నీ భక్తి పోలేదా అన్నప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిజంగా భక్తి కలిగిన వారు ఉంటే, ఆ దేవుడిని తెలుసుకున్న వారు ఉంటే, నేను దిగంబరిగా వచ్చాను, దేవుడు అవన్నీ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్న గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. మంచైనా చెడైనా నాకు దేవుడే ఇవ్వాలి, కానీ నాకు ఎవరో అది ఇవ్వలేరు. నాకు మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా అది దేవుడికి ఇష్టమైంది, అది నాకు ఇష్టమే అన్న సత్యాన్ని ఆయన అక్కడ మనకి తెలియపరిచాడు. అప్పుడు దేవుడు అతనికి మళ్ళీ అతని భార్య, అతను విడిచి వెళ్ళిపోయిన భార్య, దేవుడిని ఎవరైతే యథార్థంగా నమ్ముకుంటారో, పరీక్షల్లో నాకు పరీక్ష వచ్చింది కదా, నేను నాకేంటి ఇంత సంవత్సరం పొడుగునా నేను చదువుకుంటే నాకు పరీక్షలు పెట్టారు, ఈ పరీక్షలు నేను రాయనంటే నువ్వు ఫెయిల్ అయ్యి ఇంటికాడ కూర్చుంటావు. ఆ పరీక్షలో, ఆ శ్రమలో నీకు వచ్చినప్పుడు, శ్రమల్లో కృంగిపోకుండా శ్రమలను ఎదిరించి నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించి, శ్రమ శాస్త్రం కాదు, ఇదిగో కీడు కంటే మేలు దాచించిన దేవుడని ఆయన నీకు తన్ను తాను కనపరుచుకుంటాడు. నేనున్నాను, నేను వింటున్నాను, నేను నీతో మాట్లాడతాను, నీలోనే ఉన్నాను, భయపడకు, జడియకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు వింటున్న వాక్యము దేవునిది కాబట్టి ఆ వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది, నీ నీ పరిస్థితులు మారుస్తుంది, నీ యొక్క స్థితిగతులు మారుస్తుంది. ఈయన నమ్మదగిన దేవుడని ఆయన కనపరుచుకున్న దేవుడు ఈయనే యెహోవా, ఈయనే మన గురుండి పరమును విడిచి ఈ యొక్క మట్టిలోకి దిగివచ్చి ఈ యొక్క మట్టి దేహములోను ఆయన నివసించి ఈ దేహము ద్వారా తన యొక్క శాంతిని, తన యొక్క ప్రేమ అనే ఆయుధాన్ని మనకిచ్చి ప్రతి ఒక్కరిని శాంతి మార్గంలో, శాంతి రాజ్యంలో, ఆనంద పురంలో నడిపించడానికి ఆయన నిచ్చినిగా, మార్గముగా, జీవముగా మన వచ్చిన ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి రాజ్యంలో ప్రవేశించను. ఎందుకని ప్రవేశించనంటే, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఆయన్ని తెలుసుకొని ఉండాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, పున్నామ నరకం అనేది ఒకటి ఉంది కదా, పున్నామ నరకం రక్షించడానికి ఒక కుమారుడు నీకు కలగాలి అన్న విషయం మనకు తెలుసు. మన అవసాన దశ అనేది బాగా, అది మనకి వృద్ధాప్యం వస్తుంది, మనం చూపు కనిపించదు, నడవలేము, కనీసం మన మలమూత్రాలు మనం కడగలేము. అలాంటి స్థితిలో మన
యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం సెలవిస్తున్నాం. 9వ అధ్యాయం 6వ వచనం. చదువుతారా? ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ కుమారుడే ఈ యేసుక్రీస్తు ప్రభు గారు. ఆ కుమారుడే ఈ యొక్క రక్షకుడు, శాంతి కలిగినవాడు, కరుణా సముద్రుడు, ప్రేమమయుడు, ఆకాశమును ఆ యొక్క దెయ్యములు సైతం ఆయన చూసి గడగడలాడిపోతే సముద్రం మీద నడిచిన వాడు, ఆయన చనిపోయిన వాడు లేపిన వాడు, కళ్ళు లేని వారు కలిగించిన వాడు, రోగమును స్వస్థపరిచే అధికారము రాజ్య భారం ఆయన మీద ఉన్నది. ఏంటా భారం అంటే, పాపులందరూ కూడా పాపము చేసి నరకములకు పోతుంటే ఆయన ఆ నరకముకి వెళ్ళే త్రోవలో నిలబడి ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క ప్రేమ చేత ఆకర్షించుకొని ఆయన యొక్క మార్గంలో నడిపించి ప్రతి ఒక్కరిని కూడా పరములకు చేర్చే భారాన్ని ఆయన మీద ఉంచబడింది. కాబట్టి ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఎవరైతే ఆయన పోలికగా ఆయన యొక్క నిత్య జీవానికి ఆశపడుతున్నారో, ఆ నిత్య జీవానికి అనుగ్రహించే మధ్యవర్తి ఒకడే, గురువు ఒకడే, బోధకుడు ఒకడే. మనకిను దేవుడికును మధ్య మనకి ఉన్న ఉత్తరవాది కూడా ఒకడే. ఆయన తెలుసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన రుచి ఏంటో తెలుసుకోవాలి, ఆయన మాట ఏంటో తెలుసుకోవాలి. ఆయన దగ్గర ఉంటే ఏం ఆశీర్వాదాలు ఉంటాయి, మా బిడ్డలు ఎలా ఫలిస్తారు, మా బిడ్డలు మైగో బయటికి వెళ్తే మాట్లాడలేదేమో, తల్లిదండ్రుల దగ్గర ఏదో లెక్క చేయకుండా నీ మాట నేను లెక్క చేసేదేంటి, నువ్వంటే ఏంటి అనుకుంటారేమో. కానీ బయటికి వెళ్తే వారు కూడా ఎవరు వాళ్ళు లెక్క చేయని స్థితిలో ఉంటారు. కానీ క్రీస్తు దగ్గరకు వస్తే తల్లిదండ్రి యొక్క కష్టం ఏంటో తెలుసు, తల్లిదండ్రి యొక్క ప్రేమ ఏంటో తెలిసింది, తల్లిదండ్రి యొక్క ఆ యొక్క శ్రమ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు మీ గురించి పడుతున్న తప్పనేంటో తెలుస్తుంది, వాళ్ళు మీ గురించి ఎంత తినకపోయినా పడుతున్న వేదన ఏంటో తెలిసినప్పుడు మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారిని మనకి నిర్మోకాండంలో సెలవిస్తుంది. ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు, నువ్వు నివసిస్తున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని నిర్మకాండం 20వ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ తల్లి తండ్రి ఎవరంటే దేవుడికి ప్రతిగా దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్. వృద్ధులు కుమారులకి కిరీటం అంటారు. కిరీటము. వృద్ధులు ఎవరింటిలో ఉంటారో వారింటిలో ఆశీర్వాదం అంటారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వృద్ధులు కుమారులకు కిరీటము, కుమారులే తల్లిదండ్రులకు కిరీటాలు. ఇప్పుడు బంగారం గురించి, ధనం గురించి, జ్ఞానం గురించి వెంటలు పడి పరిగెడుతున్నా మనకి బిడ్డలంటే విలువేంటో తెలియట్లేదు, తల్లిదండ్రులు అంటే విలువేంటో తెలియట్లేదు, మనుషులంటే విలువేంటో తెలియట్లేదు. ఏలుకోమని దేవుడు మనకి ఈ యొక్క సృష్టిలో ఉన్న చెట్లను ఏలుకోండి, చెట్లు ఫలాలను ఏలుకోండి, జంతువులను ఏలుకోండి, సర్పాలను మీరు లోపరుచుకోండి, ఏడుగులు లోపరుచుకోండి, సముద్రం చేపలు లోపరుచుకోండి, ఆకాశంలో ఉన్న పక్షులు లోపరుచుకోండి, అన్నిటినీ మీరు లోపరుచుకొని ఏలుకోండి. అంటే వీరు ఎవరిని ఏలుతున్నారో తెలుసా? ఒకరిని ఒకరు ఏలాలని దురాశ కలిగి దుఃఖాన్ని
ద్వారా తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలసి ఉన్న సమస్త జనులారా నా ఎంతకు రండి, మీకు నేను బోధిస్తా, విశ్రాంతినిస్తా, సుఖజీవం ఇస్తా, శాంతి అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగా వచ్చిన వారు ఏం చెప్తారో తెలుసా? నా కాపరి యెహోవా, నా పోషకుడు యెహోవా, నన్ను నడిపించే నాయకుడు యెహోవా, నన్ను పోషించే పోషకుడు ఆయన కర్ర, ఆయన బుద్ధి కర్రయు, ఆయన దండమును నన్ను కాపాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన భయపడను, అపవాదికి భయపడను, కరువుకు భయపడను. కీర్తన గ్రంథం 1 అదే సెలవిస్తుంది దేవుడు. దాని అలాగే భయపడని వారు మంచి మాటలు సెలవిస్తాడు. దుష్టులు ఆలోచించకుండా పాపల మార్గంలో నేను అపవాదులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలముల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే ఉండును. మనము ఎండాకాలంలో మామిడికాయలు తింటున్నామా? శీతాకాలంలో సీతాఫలాలు తింటున్నామా? ఇక్కడ ఏ సీజన్ వారి వర్షాకాలంలో నేరేడుకాయలు తింటున్నామా? ఇక్కడ చూస్తే చాలా పళ్ళు కాలం సీజన్ వారి పళ్ళు తింటున్నామా? అది ఎక్కడ ఉంటే తింటున్నాం? ఆ కాలం బట్టి దేవుడు వాటి కాలం బట్టి వారు ఫలిస్తూ ఉంటాయి. నిత్యము ఫలించే వారు కూడా ఉన్నాయి, నిత్యము ఫలించే కొబ్బరి చెట్లు లాంటివి కూడా ఉన్నాయి, నిత్యము ఫలించే మునగ చెట్లు లాంటి వారు కూడా ఉన్నాయి. నిత్యము ఫలాలు నిత్యము ఫలించేవి చాలా ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం సీజన్ వారే ఫలిస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ఆయన నమ్ముకున్న వారు నిత్యము ఆశీర్వదించబడుతూనే ఉంటారు. నిత్యము ఆయన నమ్ముకున్న వారు 30 ఆశీర్వాదం, 60 ఆశీర్వాదం, 100 ఆశీర్వాదాల వెంటే ఉంటారు. ఆయన యథార్థంగా నమ్ముకున్న వారి దగ్గరికి ఆయన యొక్క గుప్పులి విప్పుతాడు. ఆయన గుప్పిలి చిన్నపిల్లలకి మీరు ఎవరైనా మీ దోశలతో మీ బిడ్డలకి దోశలతో గుప్పుడు మరమరాలు పెట్టండి, బట్టలు పెట్టండి. వారి యొక్క చేతులు చనిపోతాయా? ఆ జోకుల్లో వేసుకున్నా సరే ఇంకా మిగిలిపోతాయి. అలాగా మహాకాశాల మీద ఉన్న దేవుడు, సముద్రంలో జాంతో కొలిసిన దేవుడు ఆయన గుప్పులు విప్పితే నీకు ఏ కరువు ఉంటుంది, కట్టుము ఉంటుంది. సైన్యములు కలిపి యెహోవా నిన్ను కాస్తే నువ్వు ఎవరికి భయపడతావు? దేనికి భయపడతావు? దేనికి జడుస్తావు? దేనికి అజారిపడతావు? దేనికి లొంగిపోతావు? జడియో భయపడు. అందుకే యెహోషువ గ్రంథం మనకు సెలవిస్తుంది. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము లాస్ట్ మాట చూసేద్దాం. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం. ఇక్కడ యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను దేవుని దగ్గరకు వచ్చిన వారికి నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు. నేను తోడైండునట్లు నీకు తోడైందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. చాలు. నేను దావీదుకు తోడైనట్లు, నేను మోషేకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు, ఏలీయాకు తోడైనట్లు నేను నీకు కూడా తోడైన. నిబ్బరం కలిగి ధైర్యంగా నా యొక్క నివసించడానికి నేను ఇష్టపడు. చెవిలోకి నా మాట విను, ఆలోచించు. అవి నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను నడిపిస్తాయి. ఆయన దగ్గరకు వచ్చి
వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఎలా ఆశీర్వదించబడ్డారంటే ఆయన నమ్ముకున్న యోసేపు సామాన్యుడిగా బానిసగా ఉన్నవాడు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. ఆయన్ని నమ్ముకున్న అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడి కుమారుడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన నమ్ముకున్నవారు, ఆయన నమ్ముకున్న ప్రపంచ దేశాలు ఎంతోమంది గొప్పగా, ఆయన నమ్ముకున్న మన మధ్యలో ఇప్పుడు వెర్రివాడిగా తిరుగుతున్న ఎవరు? ఆయన పేరు పార్టీ పెట్టాడు కేపాల్. ఆయన ప్రపంచ దేశాల యొక్క అధిపతులు ఆయన కాళ్ళ మీద పడేటట్టుగా చేసిన దేవుడు మన మధ్యలో మనకు తెలిసిన వాడే. అనేక మంది ఆయన కాళ్ళ మీద పడి దీవుల్లో ఆశీర్వాదాలు, ఆయన ప్రార్థన చేయడానికి, ఆయన ప్రార్థన గురించి అపాయింట్మెంట్ దొరకడానికి ఎదురు చూసిన వారు ఎంతమంది. ఆయన మన మధ్యలో ఉన్నవారే, ఆయన నమ్ముకున్నాము అంటే అంత గొప్ప దేవుడు. ఆయన నువ్వు వెళ్ళి కోరుకొని వచ్చేస్తే కాదు, కానీ నువ్వు కోరుకున్న కోరుకులు తీర్చడానికి నీ వెంటే ఉండే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం వదిలేస్తే, ఏమైనా నిర్లక్ష్యం చేస్తే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట వినడానికి నా ఎద్దుకు రండి అంటే ఆయన ఎద్దుకు వచ్చి వినడానికి నువ్వు ఆశపడితే, నీ మాటలు విని ప్రార్థన సఫలం చేయడానికి ఆయన ఆశపడతాడు. నువ్వు ఆశపడకుండా నిర్లక్ష్యం చేస్తే, నిన్ను నిర్లక్ష్యం చేయడానికి నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు కదా. అది నువ్వు ఇంటిలో ఉండిపోయినా, లేకపోతే నువ్వు అశ్రద్ధ చేసినా, అది నీ పట్ల ఇత్తనమై చెట్టై మహావృక్షంగా ఎదిగిపోతూ ఉంటుంది. అది నీకు నీ కుమారులు కూడా మంచిది కాదు. నీ కుమారులకి ఏది మంచిదంటే, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నువ్వు మేలు విత్తితే మేలు కోస్తావు, ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. దేవుని అంటే భయభక్తులు ఇస్తే భయభక్తులు కలిగిన ఆశీర్వాదము 128 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిత్యంగా నీ చేతుల కష్టాలు అనుభవించదవు. ధనుడు నువ్వు మేలు కలుగును. నీవు ధన్యుడు. 127 నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలో నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనం ఫలించుట నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవాయందు భయభక్తులు వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు నీ శరీరముకు క్షేమము కలుగుట నువ్వు చూసినవు. నీ పిల్లలను నువ్వు చూసినవు. దేవుడి పిల్లల మీద ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలోను మన బ్రతుకుల్లోను ఎల్లవెల్లా దేవుడి సర్వాశీర్వాదాలు మన తోడుండి వెంటేయండి నడిపించిన గాక. ఎల్లవేళలా మన యొక్క హృదయాలు ప్రభు యొక్క భద్రతలో భద్రపరచబడును గాక. ఆమేన్. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, అన్యోన్య సహవాసమును సదాకాలంలో మనకు తోడైండి నడిపించిన గాక. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.